ఎన్ని ప్రభుత్వాలు మారినా నా బతుకు మారట్లేదంటూ ఓ వ్యక్తి ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ వ్యక్తి విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో సీపర కాలనీలో నివాసం అయితే ఉంటున్నారు. మనమైతే ప్రస్తుతం అయితే చూడొచ్చు. అక్కడ ఏదైతే ఆ 3 చక్రాలు కలిగినటువంటి ఏదైతే సైకిల్ ఉందో సైకిల్ పైన అయితే ఉన్నారో మనం చూడొచ్చు. ఆ కాలు కూడా పూర్తిగా లేనటువంటి దౌర్భాగ్యం. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒక యాక్సిడెంట్‌లో కాలు కూడా పోయిందని చెప్తున్నారు. పోయినప్పటికీ సుమారుగా కాలిపోయి 4 సంవత్సరాలు అయినప్పటికి ఇంతవరకు కూడా కనీసం నాకు పెన్షన్ రాలేదంటూ మొరపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. పలుమార్లు నేను కలెక్టర్ ఆఫీస్‌కి అయితే వచ్చాను. ఇంతవరకు కూడా నాకు దీనికి సంబంధించింది ఎవరు కూడా నన్నైతే పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సైకిల్ ఏదైతే ఉందో దీనికి కూడా కనీసం గాలి కొట్టించుకోవడానికి కూడా నాకైతే డబ్బులు లేవు. నేనేం చేయాలో తోచని పరిస్థితి. నా కుటుంబం కూడా గడవట్లేదంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పైడి రోజు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు మీకెప్పుడు ఏం జరిగింది? ఇంతటి ఇబ్బంది కలగడానికి కారణం ఏంటి? ఇంతవరకు ఏం చేసేవాళ్ళు? ఇంతకు మునుపు ప్రెజెంట్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మున్సిపాలిటీ చేసేవాడిని సార్ నేను. కలెక్టర్ ఆఫీస్‌లో 2010లో చేసేవాడిని. ఇక్కడ నుంచి 2000 హుదూద్ తుఫాన్‌కి ఇక్కడ తీస్తారు మాకు పనులు. తీసేస్తే ఏమొచ్చి మేము కూలి పనులు అది ఇది చేసి బతికేవాళ్ళమే. నేను ఆఫ్టింగ్‌కి వెళ్ళేవాడిని కార్ డ్రైవింగ్‌కి. నాకు యాక్సిడెంట్ అయింది హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌లో యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు దాకా ఇక కాగితాలు ఉన్నాయి కదా! అవి ఉన్నా. నాకు రూపాయి ఇవ్వలేదు వాళ్ళు. 50,000 ఇచ్చారు అది. 50,000 ఇచ్చారండి నాకు. ఆ 50,000 అంక నాకు ట్రీట్మెంట్‌గా సాలలేదు. మహారాజా హాస్పిటల్‌లో చేసుకున్నాను ట్రీట్మెంట్. ఏంటి ఆ డబ్బులతోటి అలాగా నాకు మందులకి, గిందులకి అయిపోయింది. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ లేదు, ఏటి లేదు. మా భార్య పిల్లలతోటి ఇలాగ రోడ్డు మీద అడుక్కోవడం అవుతుంది. నాకు అడుక్కున్న పరిస్థితి లేదు. నా కొడుకున్నాడు. నా కొడుకుని అతను వెనకాతల లేకపోతే నేను చచ్చిపోతాను. అది నాకు ఇచ్చినోడు ఎవరు లేరు, చేసినోడు ఎవరు లేరు. నేను రోడ్ల మీద పడుకుంటున్నాను. నేను ఇంటి ఆ పెన్షన్ వస్తే ఒక ఇల్లు తీసుకుని నా కొడుకులకి ఉందామా అనుకుంటున్నాను నేను. అది ఇంకా లేకుండా అయిపోయింది. మీరు చెప్తే బాక్స్ తీయండి. ఇప్పుడు టిఫిన్లు అడుక్కొని వచ్చాను నేను కొట్ల మీద. అది తింటే కానీ నాకు దినం తీరగదు. అది ఇప్పుడు దాకా నన్ను కడుపు నిండా అన్నం తినేసి ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. అది అంతేగాని నేను ఈ పెన్షన్ కోసం ఇప్పుడు దాకా నెల రోజులు తిరిగాను నేను. 2 సార్లు పిటిషన్ ఇచ్చాను లోపల. ఇస్తే బయట నా కౌంటర్లో ఉంటారు కదా, నల్లగా ఉంటారు కదా ఆయన. ఇంకా అప్పుడు అవ్వదు బాబు, అప్పుడు అవ్వదు, మీ కాగితాలే చూడలేదు, అప్పుడు అవ్వదు అని తోలిస్తారు. నేను లోపలికి వెళ్తాను సార్ అంటే ఏమొచ్చి కాసేపు ఉండనేసి బయటకు వచ్చారు. బయటకు వస్తే ఒక వేరు చెప్పారు, బయటకు వెళ్ళండి గేటు దగ్గర ఉంటానని చెప్పి ఇక్కడ. అందుకోసం మీ దగ్గరకు వచ్చాం సార్. అది నేను బయటకు వస్తాను, మీరే కలిసారు ఇక్కడ. ఇప్పుడు కలెక్టర్‌ని కలిసారా? కలలేదు, కల్పించట్లేదు. బయటనే ఆపేస్తున్నా. కౌంటర్ ఉంటుంది కదా, ఎవరు ఆపుతున్నారు ఇక్కడ? అక్కడ ఏమో నల్లగా ఉన్నాడు రాస్తారు కదా, 13వ కౌంటర్ అక్కడ ఆపేశారు నాకు. నాకు ఇది రాలేదండి, ఇంకా కొత్త పెన్షన్ రాలేదు. కొత్త పెన్షన్ మొన్న ఇచ్చారు శుక్రవారం నాడు కొత్త పెన్షన్లు ఇచ్చారు. కొన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు నేను ఆల్రెడీ పెట్టాను పిటిషన్ పెట్టినప్పుడు నాకు ఏటీ రాలేదు. అది దానికోసమే మా ఇంట్లో వాళ్ళు పంపించారు. ఒకసారి వెళ్ళు చూడు అనేసి. అలాగనేసి వాళ్ళు రావడానికి నా దగ్గర ఆటో డబ్బులు లేదు కదా, ఈ బండి తోసుకొని వచ్చాను నేను. అంటే మరి ఇంతవరకు కూడా మీరు మున్సిపాలిటీలో ఆప్టింగ్ డ్రైవర్గా వర్క్ చేస్తామని చెప్తున్నారు. అంతవరకు కూడా ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క కుటుంబం కూడా అంతవరకు బాగానే ఉండేది. మీకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత పూర్తిగా కాల్ లేకపోతే ఇంకేం పని చేయలేని పరిస్థితి. ఎక్కడి నుంచి మీ కుటుంబం ఏ విధంగా గడుస్తుంది? అసలు ఏం చేస్తున్నారేంటి? అదే చెప్తున్నాను సార్. నేను పైడితలం గుడి దగ్గర, ఈశ్వరు కోవిల దగ్గర, ఇది సోమవారం 3 కోవిల దగ్గర దండుకొని వచ్చాను. ఒక 70 రూపాయలు దొరికింది. అది నాకు సాయంత్రం టీలకి, మా కొడుక్కి టిఫిన్లకి గీపిన్లకి. అది పైడితలం గుడి దగ్గర ఉన్నాను అనుకో, రేపు మంగళవారం కాబట్టి ఉంటాం, 200 300 దొరుకుతాయి. అలాగే ఆ డబ్బులతోటి అరే కడుపు పోషకారం. రోజు టిఫిన్లు అంటే ఎవరు ఇచ్చేస్తారండి మా కొట్ల దగ్గర. అడగడానికి నాకేం సిగ్గు ఉండాలి. నేను కరోనా టైంలో 3 హాస్పిటల్లో పనిచేశాను. చింతలపాలెం ఎంజీఆర్ కాలేజ్ ఫస్ట్ కరోనా, రెండో కరోనా జయంతి కాలేజీ, మూడో కరోనా వెంకట పద్మ హాస్పిటల్, 300 పెద్ద మెసేజ్ ఉంది కదా అక్కడ చేశాను నేను. ఆ సర్టిఫికేట్ లాగా నా దగ్గర ఉంది. ఎందుకంటే ఇంత తిరిగి నాకు ఇసుకొచ్చింది. చచ్చిపోయిందాక వెళ్ళాను నేను బయటలం తోడు. దీనికోసం నా కొడుకు కోసం వెతికాను. మాలాంటి వాళ్ళకి ఉపయోగం చేయకపోతే ఇంకెందుకు సార్ ఈ ప్రభుత్వాలు అవన్నీ. ఇప్పుడు జగన్ చూసినప్పుడు, జగన్ ఉన్నప్పుడే అయింది ఇది సీఎం గారు. ఇప్పుడు ఆయన అయిపోతే మేము అన్నీ చేసేస్తాము, పొడి చేస్తాం, ఇచ్చేస్తాం, అని చేస్తామని చెప్పారు.
టీడీపీకి వేయండి అని చెప్పి టీడీపీ ఫ్యాన్స్ కాదు, నేను జనసేన ఫ్యాన్స్, జనసేనకే ఓటేసాను. ఇక్కడే మా ఓటు బూత్ బూరిషెడ్ ఉంది కదా, డౌన్కి వెళ్తా స్కూల్ ఉంటుంది ఎల్లిమేడ బాలాజీ మార్కెట్ పక్కన, అక్కడే ఓటేసాను. అది సార్, నాకేదో వచ్చినట్టు చూడండి సార్ మీరు. అది ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఉంది మీది? 72 ఉంది సార్, 72. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ పైడిరాజు గాథ అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం అయితే కలగట్లేదు. నేనైతే గతంలో 3-4 సార్లు అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే కలిశాను, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా వచ్చి కలుద్దామంటే కనీసం లోపల కూడా మమ్మల్ని అయితే పంపించట్లేదంటూ కూడా మరొక వైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఎందులో చూసుకునే సరికి 70% అయితే మాత్రం ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ డిజేబిలిటీ 70% అయితే మాత్రం ఇచ్చారు. 70% ఇచ్చినప్పటికీ కూడా ఈ పర్సన్కి కనీసం పెన్షన్ రాకపోవడం అనేది చాలా శోచనీయాంశంగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కుటుంబం కూడా గడవడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే చావు వరకు కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. నా పిల్లలను చూసైతే నేనైతే చనిపోవాలనిపించలేదు, వాళ్ళ కోసం నేను బతకాలంటూ వచ్చింది. ఈరోజు చూసుకుంటే ఒక యాచకుడుగా ఈరోజు నేనైతే జీవనం అయితే కొనసాగిస్తున్నట్టు కూడా ఆ పైడిరాజు అయితే తీవ్రమైనటువంటి గాథ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి మంత్రిగానే ఉన్నారు, ఆయనైనా సరే దీని పట్ల చొరవ చూపించి అయితే ఈయనకి పెన్షన్ వచ్చేటట్లయితే చేస్తే మంచి పని చేసినట్టు ఉంటుందని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వాలు అయితే ఉంటాయి, మా లాంటి వాళ్ళకి కనీసం కనీసం పెన్షన్ అయితే ఇప్పించుకోలేకపోతే నేనైతే ఎందుకు ఉండాలి, ప్రభుత్వాలు ఎందుకు ఉండాలి అంటూ కూడా ప్రభుత్వాల పైన కూడా మరొక వైపు అయితే ఆవేదన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా మరింత అభివృద్ధి చెందేటట్టే ఉంటుందంటే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అయితే మంజూరు చేయాలని ఆర్టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.